దిత్వా తుఫాన్ భారత్ వైపు దూసుకొస్తుంది. ప్రస్తుతం శ్రీలంకలో బీభత్సం సృష్టించింది. అక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్ ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ అర్ధరాత్రి తర్వాత ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలను సమీపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రేపటి వరకు తుఫాన్ తీవ్రత కొనసాగుతుందని భావిస్తున్నారు. ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సోమవారం ఉదయానికి చెన్నైకి సమీపంగా వెళ్తుందని ప్రకటించింది. తీరం వెంబడి ప్రయాణించి సముద్రంలోనే బలహీనపడొచ్చని అంచనాలు వేస్తుంది. సైక్లోన్ ప్రభావంతో వచ్చే 3 రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల అధికారులను విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని వెల్లడించింది. దిత్వా తుఫాన్ ప్రభావం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, వరలక్ష్మి, మొత్తం మీద రేపటి నుంచి కూడా ఈ భారీ తుఫాన్లు మరోసారి రాబోతున్నాయి. దీనికి ఇప్పటికే వాతావరణ శాఖ దిత్వా తుఫాన్ అంటూ కూడా నామకరణం చేస్తున్న నేపథ్యంలో మరోసారి అంటే వరద బాధిత ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగానే మామూలుగా ఈ వర్షాలు, భారీ వర్షాలు కురిసే సందర్భంలో ఉన్నటువంటి అంటే ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు మరోసారి భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మొన్న ఈ మధ్య దాదాపుగా 1 నెల రోజుల క్రితం వచ్చినటువంటి మోందా తుఫాను కారణంగా చాలా ప్రాంతాలు ఇప్పటి వరకు కూడా వరదలు, వంకలు ఇవన్నీ కూడా ఇంకా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ప్రమాదకర స్థాయిలోనే చెరువులు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ దిత్వా తుఫాన్కు సంబంధించి మరోసారి రెడ్ అలర్ట్ కొన్ని ప్రాంతాల్లో జారీ చేస్తున్న నేపథ్యంలో అందరూ కూడా చాలా రకాలుగా భయపడుతున్నారు. అందువల్లనే చెన్నైకి కూడా ఎఫెక్టెడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అక్కడ తీరం దాటే సందర్భంలో కావచ్చు, దాని తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్తున్నారు. మరోవైపు తమిళనాడుకు ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే మనకు ఏపీలో ఉన్నటువంటి జిల్లాలు, ఇట్లా నెల్లూరు జిల్లా కావచ్చు, అదేవిధంగా ఇట్లా రాయలసీమ జిల్లాలకు సంబంధించి చిత్తూరు, తిరుపతి, ఇట్లా కడప, ఇట్లా అనంతపూర్, ఇట్లా కొన్ని జిల్లాలకు సంబంధించి ప్రకాశం జిల్లా, ఇట్లా కొన్ని జిల్లాలకు సంబంధించి ఎక్కువగా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం విపత్తుల నిర్వహణ శాఖతో పాటు అదేవిధంగానే ఈ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే అప్రమత్తం అవడం జరిగింది. ఆల్రెడీ నిన్నటి నుంచి కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లుతో కూడినటువంటి వర్షం కురుస్తున్న నేపథ్యంలో అంటే ఈ తీరం దాటే సందర్భంలో రేపటికి ఇది తీరం దాటుతుంది కాబట్టి ఆ సందర్భంలో ఎక్కువగా వర్షపాతం చాలా ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరోసారి అంటే ఫ్లడ్స్ ఏదైతే అంటే ఒక్కసారిగా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటాయో వరదలు, ఆ రకంగా కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఈ వాతావరణ అంటే ఉన్నటువంటి పరిస్థితులకి కొన్ని ప్రాంతాలకు మాత్రం కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి, కొన్ని చోట్ల చెదురుముదురు వర్షాలు కురుస్తాయి. కాబట్టి అలాంటి సందర్భంలోనే తెలియకుండానే దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సంబంధించి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. వరదలు ఎక్కువగా వస్తాయి అన్నట్టు కూడా చెప్తున్నారు. మరోవైపు ఎక్కువగా అంటే ఈ చెరువులు ఎక్కువగా ఇప్పటికే గత మోందా తుఫాను కారణంగా ఎక్కువగా వాటర్ స్టోరేజ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయకట్టు ప్రాంతాల్లో ఉన్న రైతులకు సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా అంటే ఈ సీజన్ కి సంబంధించి వరి, ఇట్లా బొప్పాయి, ఇట్లా అంటే టమాటాలకు సంబంధించి ఎక్కువగా పంటలు పండిస్తూ ఉంటారు రైతులు. మరి అక్కడ కూడా పెద్ద ఎత్తున రైతులకు సంబంధించి నష్టం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అంటున్నారు. ఒకవేళ ఇది తీరం దాటే సందర్భంలో ఈ భారీగా అంటే ఈదురుగాలు వస్తాయి కాబట్టి ఆ సందర్భంగా పోల్స్ కానీ ఇట్లా విద్యుత్తుకు అంతరాయం ఏర్పడుతుంది. ఇట్లా ఆ సందర్భంలో తీసుకోవాల్సిన చర్యలపైన కూడా అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి బయట ప్రాంతాలు, సురక్షిత ప్రాంతాలకు తరలించే సందర్భంలో కూడా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ ఎఫెక్టెడ్ ఏదైతే ఎక్కువగా ఉంటుందో వరదలకు సంబంధించి ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండడం జరిగింది. దానికి సంబంధించి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్లతో పాటు మరి కొంతమంది అధికారులు కూడా అంటే డిప్యూటీ కలెక్టర్ అధికారుల బృందాలను కూడా ఇప్పటికే ఇట్లా తిరుపతి, చిత్తూరు, ఇట్లా అనంతపూర్, అదేవిధంగానే ఇట్లా నెల్లూరు పలు ప్రాంతాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి అటాచ్మెంట్ గా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఎప్పటికప్పుడు అంటే ఏదైనా సరే ఘటనలు జరిగితే వెంటనే ప్రజలకు అత్యంత దగ్గరలో ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వరలక్ష్మి. ఎస్ గోపినాథ్,
ప్రధానంగా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రధానంగా చూసినట్లయితే రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా కూడా వర్ష సూచన తెలిపింది వాతావరణ శాఖ. సో దీన్ని బట్టి చూస్తే ఈ తుఫాన్ నేపథ్యంలో భారీ నష్టం కలిగే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తుంది వాతావరణ శాఖ. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడే కోలుకుంటున్నారు. ఎందుకంటే ఉదాహరణకు చెప్తాను, తిరుపతి జిల్లాకు సంబంధించి మొన్న మోందా తుఫాను ప్రభావం కారణంగా సత్యవేడు నియోజకవర్గంలో దాదాపుగా 100 ఎకరాల్లో ఉన్నటువంటి ఒక చెరువు తెగి దాదాపుగా ఊర్లు కొట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అది ఒక ఉదాహరణ మాత్రమే. అలాంటిది చాలా ప్రాంతాల్లో చెరువులు, ఇట్లా వాగులు, వంకలు, అదే విధంగా నదులు ఇవన్నీ కూడా ఉప్పొంగి ప్రవహించిన కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు కూడా కోలుకోలేని పరిస్థితి. ప్రభుత్వం కూడా ఎన్నో రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అంటే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం కానీ, లేదంటే ఆర్థిక సహాయం చేయడం కానీ, లేదంటే నిత్యావసరాల సరుకులు ఇవ్వడం కానీ, ఇవన్నీ బియ్యము, రైస్ ఇవన్నీ ఇచ్చినప్పటికీ కూడా అంటే కోలుకోలేని దెబ్బ తగిలింది. కాబట్టి మరోసారి ఈ తుఫాను ఏ రూపంలో వస్తుంది అనేటటువంటి భయం మాత్రం లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు మాత్రం కొనసాగుతుంది. అందువల్లనే ఈ 5-6 జిల్లాలకు సంబంధించి మాత్రం చాలా ప్రభావితం ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వరదలకు సంబంధించి భారీ వర్షాలు కూడా కురుస్తాయి. కాబట్టి మరి ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురుస్తాయనేది ఇప్పటికే కూడా అధికార యంత్రాంగం ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారుల్ని బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా బృందాలు ప్రతి జిల్లాలో కూడా అంటే ప్రజలకు సంబంధించి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా స్థానిక ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఏదైతే గ్రామాలు కానీ, పల్లెలు కానీ, ఏదైతే ఈ వరదలు వంకలకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలనే దానిపైన కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే చాలా ప్రాంతాలు ఇప్పటికే ఈ వర్షాలు అనేది ప్రారంభం అవడం జరిగింది. చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి, చిన్నపాటి వర్షం. రేపటికి ఎక్కువగా భారీ తుఫానుగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ అంటే ఈ ఆకాశంలో కూడా అంటే వాతావరణంలో కూడా పూర్తి స్థాయిలో కూడా మారడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప, ఎందుకంటే నేషనల్ హైవేస్ కూడా గతంలో మనం చూస్తే మోందా తుఫాను కారణంగా పూర్తి స్థాయిలో కూడా కొన్ని ప్రాంతాల్లో కొట్టుకొని వెళ్లడం జరిగింది. కాబట్టి సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కూడా అత్యవసరమైతే వెళ్ళండి తప్ప అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా వాయిదా వేసుకుంటేనే మంచిది అనేటటువంటి అభిప్రాయం కూడా అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద మాత్రం ఈ తిత్వా తుఫానుకు సంబంధించి మాత్రం ఒక అంటే రెడ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు సురక్షితంగా ఉంటేనే తప్ప దీని నుంచి మనం అందరూ కూడా సక్సెస్ఫుల్ గా అంటే మనం ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ప్రాణ నష్టం లేకుండా చేయడానికి అధికార యంత్రాంగం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం కొన్ని రకాల చర్యలు తీసుకుని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుని కలెక్టర్ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు దీనిపైన రివ్యూ చేస్తున్నారు. అవసరం వస్తే పాఠశాలలు కూడా మరోసారి రేపటి నుంచి 2-3 రోజులు లీవులు ఇచ్చే అవకాశం కూడా పరిశీలన చేస్తున్నారు. అది ఎక్కువగా ఉన్నటువంటి వర్షాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలకు, జిల్లాలకు సంబంధించి మాత్రమే ఆయా ప్రాంతాలు ఈ రకంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తం మీద మాత్రం అధికార యంత్రాంగం అయితే చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది వరలక్ష్మి. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ.